అందరికీ నమస్కారం అండి. కుండలీశ్వరం అనే పుణ్యక్షేత్రం ఎక్కడ ఉందో, దీని మహిమ ఏంటి, కాశీ కన్నా ముందు ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. కుండలీశ్వరం అనే గ్రామము కాకినాడకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మురముళ్ళ అనే గ్రామంకి దగ్గరలో ఉన్న ఈ కుండలేశ్వరం క్షేత్రం చాలా మహిమాన్వితమైనది. చాలామంది కాశీ వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేరు. అలాంటప్పుడు ముందుగా కుండలేశ్వరం ఈశ్వరుని దర్శించుకొని ఈ గోదావరి నదీ తీరంలో స్నానం ఆచరించాలి. కుండలేశ్వరంలో దీనినే వృద్ధ గౌతమి నది అంటారు. ఈ నదిలో స్నానం చేస్తే తొందరగా వృద్ధాప్యం రాదంట. ఇక్కడ స్నానం చేసి అప్పుడు ఈశ్వరుని దర్శించుకోవాలి. ఏమైనా గ్రహదోషాలు ఉన్నా, పెళ్ళిళ్ళు తొందరగా అవ్వకపోయినా ఇలా కుండలేశ్వరం ఈశ్వరుని దర్శించుకుంటే అనుకున్న పనులు త్వరగా జరుగుతాయంట. అనుకోకుండా ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం విని కుండలేశ్వరం వెళ్ళాం. చాలా బాగా దర్శనం జరిగింది. చాలా పవర్ఫుల్. అక్కడికి వెళ్ళగానే చాలా ప్రశాంతమైన వాతావరణం అనిపించింది. కాశీ వెళ్ళాలి అనుకుంటే కనుక ముందుగా కుండలేశ్వరం వెళ్ళి స్నానం ఆచరించాలి. ఈ గ్రామం పేరు కుండలీశ్వరము. శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఎవరైనా కాశీ వెళ్ళాలి అనుకుంటే కనుక ముందుగా కుండలేశ్వరం వెళ్ళి సంకల్పం చేసుకుని అక్కడ స్నానం చేసి కుండలేశ్వరిని దర్శించుకొని మనం వెళ్ళాలనుకుంటే కాశీకి వెళ్ళలేం, ఆయన పిలుస్తూనే వెళ్ళగలం. అలాంటప్పుడు ఈ కుండలేశ్వర స్వామిని దర్శించుకొని అప్పుడు ఆ విశ్వనాథుని అనుగ్రహంతో ఎలాగైనా కాశీకి వెళ్ళగలం. నిజంగా వెళ్ళగలం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను కుండలేశ్వరం వెళ్ళి 3 నెలలు కూడా అవ్వలేదు. ఆయన్ని గట్టిగా అనుకున్నాను. 3 నెలల్లో నాకు కాశీకి వెళ్ళే అవకాశం వచ్చింది. ఇప్పుడు మేము కాశీ వెళ్తున్నాం. ఈ అనుభూతి మీతో పంచుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఆ విశ్వనాథుని అనుగ్రహం ఉంటే వెంటనే కాశీకి వెళ్ళే అవకాశం వస్తుంది. నిజంగా పాలు, తేనె, పంచదార, అభిషేకం సామాను అన్నీ కూడా మనం పట్టుకెళ్తే అక్కడ అభిషేకం అయితే చాలా బాగా చేస్తారు కుండలేశ్వరంలో. తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లా కుండలేశ్వరంని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇక్కడ శివలింగం యొక్క పైభాగం మకర కుండలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందుకే దీనిని కుండలేశ్వరం అని అంటారు. కుండలేశ్వరానికి దగ్గరలోనే మురముళ్ళ అనే గ్రామం ఉంటుంది. తొందరగా ఉద్యోగం రావాలన్నా, తొందరగా పెళ్ళిళ్ళు జరగాలన్నా, ఏదైనా అనుకున్న పనులు నెరవేరాలన్నా ఇక్కడ కళ్యాణం చేయించుకుంటే తప్పకుండా జరుగుతాయని భక్తుల నమ్మకం. ఈ మురముళ్ళ కూడా చాలా ప్రసిద్ధిగాంచిన గుడి. రోజు నిత్య కళ్యాణమే శివపార్వతులకి. దక్షయజ్ఞం జరిగిన ఈ చోటుని దర్శించుకోవడం చాలా మంచిది. ఇక్కడకు వెళ్ళాలంటే యానం మీదుగా వెళ్ళాలి. అసలు చూడవలసిన ప్రదేశాలన్నీ మన తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్నాయి. ఈ తూర్పుగోదావరి జిల్లాలో పుట్టడం నిజంగా మన అదృష్టం, జన్మజన్మల పుణ్యఫలం. భగవంతుడికి సేవ చేసుకోవాలన్నా, దర్శించుకోవాలన్నా ఓపిక ఉన్నప్పుడే ఇలాంటివన్నీ చక్కగా చూసి వీటి గురించి తెలుసుకోవడం మన బాధ్యత. నిజమే కదండి.